చాలా రోజులుగా మీ ఎంట్రీ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్ననే చూశానండి మీ ఇంటర్వ్యూ. ఇవ్వండి, అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను, వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం April 1st రోజున పటాపంచలైంది. మధ్యలో మాట్లాడతారు అంజలి అంజలి అనే పాట కూడా మనసులో. మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. సార్, ఒక మహానుభావుడు, నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టు కూడా కాదన్నాడు. అంటే నీటి బొట్టు వచ్చేస్తావు పీకడానికి. చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాం. అవును, చెప్పారు, చిరంజీవి అంట. ఈవిడ భాషని భావని కలిపి దీని అక్క, సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవును. సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంజలి మెసేజెస్ దాచుకున్నాను. నేను దాచుకుంటే తప్పలేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంతే. సారీ, చెప్పండి. ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు? లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్? యు ఆర్ రెడీ నౌ. అఫ్ కోర్స్, ఆన్ కెమెరా. ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు కానీ, వెన్ మై ఫాదర్ డైడ్, హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి, ఇట్ వాజ్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను రాటిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టాను. యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్, నేను ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నా, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వేలో. ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దు, నేను సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. Why do I want to die with సురేష్ అని చెప్తాను. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. పోతే ఇంకా నేను ఇది చేయలేకపోయాను, ఇది వస్తే బాగుంటుంది, లేదా కనీసం నా ఓన్ ప్రొడక్షన్లో నేను ఇది చేసుకోవాలన్న పాయింట్ అని ఉందా సార్? క్వశ్చన్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మా యాక్టర్స్ అభిలాష చేసి మెప్పించమని చూస్తాను, ఎవరినైనా ఛాలెంజ్ చేసి మెప్పించమని కమర్షియల్ సినిమాలు. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడైనా అడిగితే ఎటువంటి భర్త కావాలి అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అంటారు. అంటే మీకు జోకర్ గర్ల్ కావాలా?
హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో ప్రతి దాంట్లోనూ మా స్పెషల్ గెస్ట్ అనే చెప్తాము జనరల్గా. బట్ ఈ రోజు నాకు నిజంగానే స్పెషల్ గెస్ట్ ఎందుకు అని అంటే, గత 3 సంవత్సరాలుగా ఆయనకి నేను కంటిన్యూస్ టచ్లో ఉండి ఆయన్ని విసిగిస్తూనే ఉన్నాను. బట్ ఆయన కూడా చేద్దామండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఆయనకి ఇంతవరకు నేను ఆయన ఫోన్లో ఆయన వాయిస్ వినలేదు. నేను మాత్రం ఆయనకి వాట్సాప్లో వాయిస్లు పంపిస్తున్నా, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అని విసిగిచ్చాను. ఫైనలీ 3 ఏళ్ల తర్వాత ఈరోజు దొరికారు ఆయన నాకు. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు యూ సార్. వెల్కమ్ టు మై షో చక్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం ఈ వాట్సాప్ వాయిస్ రికార్డింగ్స్ గురించి ఫర్దర్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం, అంటే దిల్సే డిస్కస్ చేద్దాం. ఎందుకు అంజలి ఎందుకు నవ్వుతుంది అనేది మీకు అర్థం కావాలండి. యా అంజలి లేదు చెప్పండి. నేను జనరల్గా అంటే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఒక వాయిస్ పంపిస్తే వాళ్ళకి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ వాయిస్? సార్ నమస్కారం అండి, నా పేరు అంజలి అండి. నేను ఐ డ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్. ఇలా ఉండదు, నేను వినిపిస్తాను వాయిస్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్ననే చూశానండి మీ ఇంటర్వ్యూ. ఇవ్వండి, అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో అనగానే అక్కడ మళ్ళీ నాకంత భాగ్యం ఉంటుందంట మీతో ఇంటర్వ్యూ చేసేది. అది నిజమేమో అనే ఒక స్టూపిడ్ భావానికి అయ్యి మళ్ళీ అక్కడితోటి మళ్ళీ రాజా గారిని తెచ్చుకుని తారి రారి తారా అని ఎప్పుడెప్పుడు అంజలిని చూస్తాను, ఎప్పుడెప్పుడు అంజలిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, అంజలి కళ్ళజోడు లేకుండా చూస్తాను, అంజలిని కళ్ళజోడుతో చూస్తాను, జోళ్ళు వేసుకొని చూస్తానా, జోళ్ళు విప్పి చూస్తానా అని నేను ఇవాళ అంజలి వస్తుంటే అంటే ఇలా ఒక్క మాట పెడితే పర్వాలేదండి. తను నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి, నాకు ఎందుకు ఇస్తారులేండి ఇంటర్వ్యూ అంటే నేను రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం April 1 రోజున పటాపంచలైంది. నేను 3rd April వెళ్ళిపోతున్నాను. పాపం అంజలి, నేను ఉత్తేజ్, నా మిత్రుడు, ఏకైక మిత్రుడైన ఉత్తేజ్ తోటి జనరల్గా నేను అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు మాట్లాడను. అసలు ఉత్తేజ్తో మాట్లాడుతూ ఉంటే రేపేంట్రా ప్రోగ్రాము అన్నాడు. లేదురా రేపు మాత్రం నేను అంజలికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను రా అంటే అంత స్పెషల్గా చెప్తున్నావు అన్నాడు. ఏదో మా ఇద్దరికి అఫేర్ ఉన్నట్టు. అమ్మాయి ఎవరో కూడా తెలియదండి, నేను చూడలేదు కూడా అమ్మాయిని, ఎప్పుడు మాట్లాడిన కూడా లేదురా బట్ సీ సంథింగ్ స్పెషల్ అన్నా. సంథింగ్ స్పెషల్ అంటే నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నాడు వాడు. కదరా, చాలా పద్ధతిగా ఒక భావోద్రేకంతో జెన్యున్ ఇమోషన్తో దిల్సే అనే ప్రోగ్రాం అమ్మాయిని చూసిన తర్వాతే ఆ పేరు పెట్టుంటారా, మనసారా మనస్ఫూర్తిగా మాట్లాడిందిరా. ఏం మాట్లాడిందిరా అన్నాడు వాడు. హలో అండి సార్, నేను వినిపిస్తాను. ఏమండి బాగానే ఉంటారులేండి, ఇది భావ్యమా అని మాట్లాడిందిరా. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అంటే నాకు నచ్చిందిరా అంటే వాడు చాలా అరగెంట్గా ఉత్తేజ్ నాతో అలా చేయడు. వాడు ఫోన్ తీసి అంటున్నాడు. నేను ఎప్పుడూ ఇలా ఏ అమ్మాయి గురించి వాడి దగ్గర, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి వాడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను రాముగారికి పరిచయం చేసింది వాడే. ఎప్పుడు అసలు అమ్మాయిలు టాపిక్ మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నందుకు ఏంటి చక్రి మారిపోయాడా అని అనుకుంటున్నాడు అని ఏదో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను వేసుకుంటున్నాను మనసులో అన్నాడు. ఏంటి అని చూస్తే సేమ్ ఎమోషన్, సేమ్ వాయిస్, సేమ్ మెసేజ్. నమస్కారం అండి ఉత్తేజ్ గారు, బాగున్నారా? ఇది మీకు భావ్యమా? అంతేలేండి, మాకెందుకు ఇస్తారంటారు. నేను ఒక్క సెకండ్కి
అంటే నేను తెలియకుండా అండి అంజలితో ఇంటర్వ్యూ అనగానే అంజలి అంజలి అనే పాట కూడా మనసులో అసలు ఇలా టక అని నేను ఒక్క నిమిషం రా అని అన్నాడు. సేమ్ మెసేజ్. సేమ్ ఏమండి పేరు మార్చింది తప్ప సేమ్ ఎమోషన్, సేమ్ ఎఫెక్షన్, సేమ్ లవ్. నాతో మళ్ళీ నేను మీ ఫ్యాన్ అండి, అంతేలేండి ఫ్యాన్స్ ఇలాగే చేస్తాను సేమ్. అస్సలు అప్పుడు అర్థమైంది నాకు, నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల అంజలికే స్వయంవరం. నేను ఆయనకి నిజంగా నేను ఫ్యాన్ అని పెట్టలేదు, మీకు పెట్టాను. కాదు, నేను నాకు చెప్తున్నా అదొక్కటి తప్ప సేమ్ టు సేమ్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మామూలుగా మనం ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక మెసేజ్ పెట్టుకుని ఎవడైనా హ్యాపీ బర్త్డే అంటే తీసి పేస్ట్ చేస్తూ ఉంటాం. సో అంజలి ఏం చేస్తుంది అంటే ఆ ముందర పేరు మార్చి ఉత్తేజ్ గారు చాలు పెట్టే అది అయిపోయింది, వీడిది అయిపోయింది. నెక్స్ట్ ఇది మీకు భావ్యమా, స్క్రిప్ట్ సేమ్, మళ్ళీ చదవదు, తీసి చక్రి గారు మరి చూసుకుంటుంది అనమాట, మళ్ళీ విని చక్రి గారు ఇది బాగుంది అని పెట్టి. అంటే అండి నేను ఎంత అసలు ఒక అంటే నిజంగా 3 ఏళ్ళుగా అంజలితో ఇంటర్వ్యూ అంటే అసలు అంజలిని చూసినప్పుడు తెలియని ఒక చిన్న ఎఫెక్షన్ కన్నా ఒక చిన్న మొహమాటం. అంటే ఫోన్స్ రాకముందు లెటర్స్ రాసుకునే ఒక ఇమోషన్, ఇవన్నీ నిన్న సాయంత్రంతో పటాపంచలయ్యి డేట్ కూడా చూడండి, ఏప్రిల్ 1 అంటే 3 ఏళ్ళగా ఏప్రిల్ 1 చేస్తా ఉంది. చక్రి గారు అలా నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను మీ ఇంటర్వ్యూ, నో డౌట్ అందులో. ఇవన్నీ ఓకే అండి, కాకపోతే అంజలి మాత్రం అలాగే చెప్పాను నాకు. సో అంజలి నేను నిజంగా అంత రహస్యంగా చెప్పానా సార్? నేను వినిపిస్తాను, నేను ఫోన్ వినిపిస్తాను రహస్యం ఇది రహస్యం అనిపి చూసారా, అస్సలు ఇమోషన్ లేకుండా మాట్లాడుతుంటాను. ఏమండి ఎలా ఉన్నారు అంటే అది రహస్యం కాదు, మనస్సు గుండె లోతుల్లో వచ్చి ఆ స్పందించి నేను అంత అభిమానంగాను అంత భావోద్రేకంతోనూ ఉత్తేజతోటి ఇలాంటి అమ్మాయిలు దొరకరేంటి అసలు. ఇది నేను వాడితో ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు, ఎక్కడుంటారు వీళ్ళంతా అసలు ఏంటో అని ఈ ఎమోషన్. ఇంకోట అన్నాడు వాడు, వద్దురా విన్నాడ్రా మన ఇద్దరం మెసేజ్లు షేరింగ్ చేసుకోవద్దురా, ఓకేరా. సో వాట్ వాస్ దాట్ యూర్ టాకింగ్ అబౌట్? నెక్స్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం? నేను చాలా ప్రొఫెషనల్గా అడిగాను. ప్రొఫెషనల్ కాదని అన్నానా? ఇప్పుడు మాకు తట్టిన అంటే ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో జరిగిన మా సంభాషణని అంజలితో ఈ ప్రోగ్రామ్ పేరు తెలిసే అన్నారు కనుక షేర్ చేసుకున్నాం. నిజంగా మీ ఇంటర్వ్యూ గురించి 3 yearsగా నేను ఫాలో అప్ చేస్తున్నాను సిన్సియర్లీ. వాడితో 1 year అన్నట్టున్నాను. ఇది వాడిది ఆయింది 1 year, 3 years ఇయర్ మారింది అంతే తప్ప. అంతే మళ్ళీ మీకు ఇది భావ్యమా, ఇది న్యాయమా ఆడేసుకుంటున్నారు సార్. నాకు ఎప్పుడో నేను ఒక 1 year బ్యాక్ ఏదో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాను. నా లైఫ్లో ఎప్పుడు నేను ఇమోషన్కి గురవ్వలేదు, బికాజ్ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఇమోషనల్. నేను ఒక ఎమోషన్కి గురైపోయాను. ఎంత గిల్టీ ఫీల్ అయిపోయానంటే ఇన్ని రోజులు ఎందుకు కాదు, అసలు వాళ్ళకి ఇచ్చినందుకు గిల్టీ ఫీల్ అయ్యారు, ఈ అమ్మాయికి ఇవ్వనందుకు కాదు. అంతేలేండి, నాకు ఎందుకు ఇస్తారు, ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి. అంటే మన అప్నా కోయి మన దిల్సే అని అని ఒక సొంత స్క్రిప్ట్ రాసుకున్నానండి. బట్ ఎనీవేస్, కానీ ఏప్రిల్ 1 రోజునే ఇది పటాపంచలు అవటం అనేది నాకు అసలు ఎంత సింబాలిక్గా ఐఎమ్ ఏ ఫూల్ అని, యువర్ ఎ ఫూల్ అని ప్రూవ్ చేసింది. ఎస్, ప్లీజ్ గెట్ గోయింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూ. నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని అంటే మిమ్మల్ని గుర్తుపెట్టేది ఎవరు? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు కూడా గుర్తుపట్టండి కదా. ఎవరు గుర్తుపట్టరు అంటే అమ్మ నన్ను అసలు ఇంటి పేరుతో ఒంటి పేరుతో పిలవదు కదా, అమ్మ బాబు అని పిలుస్తారు ఇంట్లో. సో ఐ డోంట్ నో అసలు మా మదర్ నన్ను ఎప్పుడైనా చక్రవర్తి అని పిలిచారో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో.
మా అక్క నన్ను తమ్ము అని పిలుస్తుంది. ఓకే. సో అండ్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఉన్న ఫ్రెండ్స్ వెరీ లిటిల్ వన్స్, లైక్ ఉత్తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, నా అక్వెంటెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ ది కాల్ మీ చక్రి. సో నో, కేవలం నేను కూడా పేరు ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఇలా ఆధార్ కార్డులో చూపించినప్పుడు తప్ప దేనికి వెనక్కి రాదు. ఓకే. డోర్కి ఏదో అంటించారు, స్టూపిడ్స్కి టైం లేదని. అది నిన్న సాయంత్రం 7:30 తర్వాత డోర్కి పెట్టాను. ఎందుకో? నా ఇష్టం, నా డోరు. నిన్న అంటే ఒక ఇమోషన్కి గురయ్యానండి నిన్న, దాని తర్వాత ఇది పెట్టాలని పెట్టాను. అయితే నేనే స్టూపిడ్నా అన్నానా? మరి అంతే కదా. అంటే ఇది ఒకటే ఇమోషన్ ఉంటుందా నాకు? వేరే ఎమోషన్ ఉండదా? ఇంకో ఎమోషన్ ఏదో గురై ఉండొచ్చు కదా. అవును కదా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామందికి అండర్ ప్లేయింగ్ చేస్తూ ఉంటారు. అంజలి బాగున్నారండి, మీరు చాలా మంచివారు, మీరు చాలా మంచి, నాట్ యూ, నో ఐఎమ్ నాట్ సెయింగ్. చాలామంది అండర్ ప్లే చేస్తారు. ఎలా తెలుసా? మీరు చాలా గొప్పవారండి అంటూ ఉంటారు. అందరం అదే మాట్లాడతాం, ముందు వెనకాల అందరం అలాగే మాట్లాడతాం, ఏది నిజం చెప్పాం. అందరం ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ప్రిటెండ్. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఒకరు, ఆర్జీవి గారు ఒకరు, మీకు కొంత బంచ్ ఆఫ్ గ్రూప్ ఉంది. వాళ్ళు మాత్రమే పిచ్చోళ్ళు, అందుకనే అంటారు. వాళ్ళు మాత్రమే మొహం మీద కుండ బదులు కొట్టినట్టు మాట్లాడేస్తారు, అందుకని పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే అలా ఏమనుకోవట్లే, ఇంటెలిజెన్స్ అంటున్నారు తెలుసా మీకు, ఇంటెలెక్చువల్స్ అంటున్నారు. అన్నారు ఎందుకు అంటే అదే అంటున్నారు, కావాల్సిన వాళ్ళు అంటారు, మాకు కావాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలామంది దే వాంట్ పీపుల్ టు థింక్ దే ఆర్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఏం చేస్తుంటారు, మీరు చాలా ఎక్కడ సార్ మీరు చాలా తెలుగు వెళ్ళారంటే, నేను కాదు అని మామూలుగా అంటూ ఉంటారు జనరలీ. నా ప్రాబ్లం ఏంటంటే అంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాడు నాకన్నా ఇంటెలిజెంట్ కాదు అని తెలిసినప్పుడు కూడా ప్రిటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఇంటెలిజెంట్ అని చెప్పేయాలండి. అండర్ ప్లేయింగ్, సబార్డినేషన్ చేయకూడదు. ఎందుకు చెప్పనా? కరెక్ట్. అప్పుడు వాడికి ఫస్ట్ అర్థం అవుతుంది, ఒరే నేను నీకు తెలియగలరా, నాకు టైం లేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పాను. అండ్ స్టూపిడ్స్, ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ స్టూపిడ్స్ అని అంటే, ట్రస్ట్ మీ, నాకు తెలుసు 3-4 ధైర్యంగా వాక్ చేశారు నా ఆఫీస్లోకి. మిగతా వాళ్ళు అందరూ మాకేనా అన్నారు. ఐ లవ్డ్ ఇట్. సో నేను పెట్టినది కరెక్టే అని. పెట్టింది 100% కరెక్టే, బట్ టైం వేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రారు. మీరు తెలిసిన వాళ్ళు, మీరు బాగా తెలిసిన వాళ్ళు డెఫినెట్గా వస్తారు, నో డౌట్. అదే నేను అది ఎందుకు పెట్టాను అంటే టు లెట్ దెమ్ నో దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూపిడ్స్ అని పెట్టాను అంతే. అసలు యు ఆర్ స్మార్ట్. ఎందుకో 3 ఏళ్ళు ఆడుకుందండి నాతోటి అస్సలు. సరే నేను అలాగే అనుకుందామా, ఒక్క మెసేజ్ మీ వైపు నుంచి వచ్చిందా? నేను వాయిస్ పంపిస్తే మీరు ఒక్క వాయిస్ అన్నా పంపించారా? అంటే నేను ఏమనుకున్నానంటే ఒక్క మెసేజ్ అన్నా అదే అప్పుడు లేదు కదా. ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా అసలు మీరు? అంటే అక్కడ నాకు అప్పుడు వచ్చిన మ్యూజిక్ అంటే నిజమైన అమ్మాయి భావ్యమా మీకు, దీంట్లో ఎంత డెప్త్ ఉంది అని అనుకున్నాను తప్ప April 1st రోజున పటాపంచలు అవుతుందని అనుకోలేదు. ఎనీవేస్ దాని గురించి మనం అలా ఇంటర్వ్యూ అంతా మాట్లాడుకుంటూనే ఉందాం. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ దట్ బోర్డ్ కాల్డ్ స్టెప్. అది ఆ స్టూపిడ్ వెనకాల ఉన్న చిన్నపాటి స్టోరీ. అమ్మ చాలా మంచి క్లాసికల్ సింగర్. మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇటువైపు టర్న్ అవ్వడానికి, ఇందులో ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏంటి? జనరల్గా అమ్మ అంత మంచి సింగర్ అయినప్పుడు మీరు చాలా, ఇప్పుడు మీరు పాడినట్టుగా నాకు అర్థమైంది ఏంటంటే మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. లేదు అంటే ఐ టోటలీ అదే చెప్పే కదా, నేను అందరిలా ఎక్కడండి అని అన్ను. అది 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 అసలు ఆ సబార్డినేషన్ ప్లే చేయడంలో ప్రపంచంలో ఎంత ఇష్టమో, ఎక్కడండి అంత లేదండి, నేనేదో కొంచెం. నేను ఒకసారి ఒక మహానుభావుడు, నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టుకున్నాడా కాదన్నాడు. మరి మగ్గ అవ్వకుండా కూడా చేంపికుదామని వచ్చామన్నా, ఒక చిన్న మగ్గని అవ్వాలి కదా, అంటే నీటి బొట్టు వచ్చేస్తావు పీకడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది అంజలి, వాడు ఫ్లైట్ ఎగరేసే ముందర పైలట్ మన అందరం కూర్చుని ఉంటే
కాదు ఫ్లైట్ ఎగరేయటం అనేది చాలా గొప్ప విద్య. నాకు పెద్ద రాదండి, ఇంతే వచ్చు అంటే కూర్చుంటావా? కరెక్ట్గా మనకు అపెండిక్స్ ఆపరేషన్ చేద్దామని డాక్టర్ పడుకోబెట్టి కమాండ్ అని, బ్రదర్ ఇది ఈ విద్య ఒక పెద్ద సముద్రం, నాకు నీటి బుట్టొచ్చు, ఉంటావా? మరి ఎందుకు నటన అనేది సముద్రం, దాంట్లో నీటి ఒక బకెట్ అయినా ఈరా అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మా మదర్తో సంగీతం నేను నేర్చుకోలేదు, నాకున్నది జ్ఞానం కాదు వినికిడి జ్ఞానం. అనగా చిన్నప్పటి నుంచి అమ్మ సంగీత కచేరీలు ఇవ్వటము, మ్యూజిక్ కాన్సర్ట్స్లోకి వెళ్ళటము. సో వినగా 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 ఎక్కడో అది అలా 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 వెళ్ళి ఉంటుంది తప్ప ఐ సో విష్ ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. మా అక్క నేర్చుకుంది, మా అక్క క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది, వీణ నేర్చుకుంది. బట్ నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బాగుండేది. ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను నేను, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టాకింగ్ అబౌట్ మై మదర్. మా మదర్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డీలీట్ చేశారు. అండ్ మ్యూజిక్లో ప్రొఫెసర్ ఆవిడ, అండ్ చాలా పుస్తకాలు రాశారు మ్యూజిక్ మీద. సో నేర్చుకోలేదు. సో సినిమాల్లోకి నేను 14th August 1979 80 ఆ రోజున అని చెప్పడానికి ప్రధాన రోజు డెసిషన్ తీసుకోలేదు. ఓకే, నాకు అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా కూడా నిజమే కనుక మళ్ళీ చెప్పాలి. ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్, అఫ్కోర్స్ అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఆ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే అక్కడ దాని పేరు మర్చిపోయాను. అదేదో ఇలా మన పేర్లు అవి రాసుకుంటే ఇలా గుండ్రంగా తిప్పుకునేవి ఏవో వచ్చేవి. సో దాంతో నా పేరు రాసుకుని నా ఏజ్ పిల్లలు, నా క్లాస్మేట్స్ ఐఏఎస్, ఐపీఎస్, బీఈ, ఎంఈ, ఎంబీబీఎస్ ఏవో రాసుకుంటూ ఉంటారు కదా అందరికీ. నేను సినిమా అని రాసుకున్నా, ఆర్ సినిమా యాక్టర్. దట్ మై సిస్టర్, తన పేరు వైజయంతి, తను ఫస్ట్ చూసి మా అమ్మకి చూపించింది. అంటే మా అక్క కంప్లైంట్గా కూడా చూపించలేదు. మా మదర్ లాగి గోబ మీద కొట్టి జుట్టు పట్టుకుని ఏంట్రా ఇది అని అనుంటే అక్కడికి అయిపోయి ఉండేది మ్యాటర్. అప్పుడు ఈ హార్ట్ బర్న్ ఉండుండేది కాదు. అంజలితో ఆ క్షణాన్ని ఆ రోజున మా అమ్మ కనుక లాగి గోబ మీద కొట్టుంటే 3 ఏళ్లుగా అంజలిని చూద్దామనే నిజం, ఇది మాత్రం నిజమైన నిజం అండి. 3 ఏళ్ళ నుంచి నేను అంజలిని చూడాలి, అంజలితో మాట్లాడాలి, అంజలితో మనసిప్పి మాట్లాడాలి అని నేను చాలా ప్రిపేర్ అయ్యాను. అవునవును, నేను అంజలి అందుకే ఒక మెసేజ్ కూడా పెట్టలేదు కదా. నేను అంటే కాదు, బాగా ఇష్టమైన వాళ్ళకి మనం కొంచెం దాన్ని యాజ్ యు నో ఇంగ్లీష్లో టీజింగ్ అంటాం మనం. సో యూ వాంట్ టు టీజ్ దెమ్, యూ వాంట్ టు వెయిట్ అండ్ యూ వాంట్ టు సీ హౌ మచ్ ఇమోషన్ ఈజ్ దేర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ దేర్ ఇమోషన్ అని అనుకుంటాం. ఆ రోజు మా మదర్ చేసి ఉంటే బాగుండేదండి, చేయకుండా మా మదర్ చూసి చిన్న చిరునవ్వుతోటి, చూడరా యాక్టింగ్ అనేది అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, సీ దర్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ రా, సైన్సు ఏదో ఫిజిక్స్ ఏదో మనం అన్ని సబ్జెక్ట్స్ లాగా అదొక సబ్జెక్ట్ రా. చూసారా అంజలి నవ్వుతుంటే నేను డిస్టర్బ్ అవుతున్నాను, ఇంత కోపం మీద ఉన్న అంజలి మీద. పర్లేదు. సో అందుకని యూ షుడ్ గివ్ ఇనఫ్ అటెన్షన్ టు ఇట్. అదేం పెద్ద ఆర్తాయితనంగా అంటే ఒక 7-8 years కుర్రాడికి వాళ్ళ మదర్ కూర్చుని ఇలా చెప్పటం అనేది క్వైట్ రేర్గా జరగచ్చు. నువ్వు సీరియస్గా తీసుకోరా, తప్పే ఉంది, ఇట్ కెన్ బి ఏ ప్రొఫెషన్ అని వదిలేశారు అక్కడ. మా అమ్మ సినిమాలు చేస్తావా, సినిమాలు ఏంటరా, మన ఇంట వంట లేవు కదా అని ఏం వదిలేసేది. అండ్ దెన్ థ్యాంక్స్ టు మై డాడ్, బై ద ఏజ్ ఆఫ్ 9 హీ మేడ్ మీ ఫినిష్. నన్ను ఆయన వివేకానంద గారివి 16 volumes ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి, 16 volumes. ద ఏజ్ ఆఫ్ 9 నా చేత చదివించారు. అండ్ ఐ ఫినిష్ రీడింగ్ ద ఏజ్ ఆఫ్ 9. ఓకే. సో అలా ఎప్పుడో ఎక్కడో ఎందుకు ఎలా తటస్థించిందో తెలీదు. అంజలి కాదు, సినిమాలో చేద్దాం వద్దాం తెలీదు అంజలి. ఐ డోంట్ నో వెన్ అండ్ హౌ. సో ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ ఎవ్రీథింగ్. నాకు చాలా క్వశ్చన్స్ ఉండేవి. మా మదరు
ఆవిడకి వీలున్నంత తెలిసినంత నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు అందరికీ పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు అంటే స్క్రీన్ వెనకాల వాళ్ళ నుంచి చేస్తూ ఉంటారు అని. సో ఫస్ట్ అప్పుడే మా మదర్ వాళ్ళు చెప్పారు ఇదంతా కదరా ఇటు వెనకాల ప్రొజెక్ట్ ఉండే అప్పటికి అర్థమై ఉండదు. బట్ ఎనీ విచ్ వేస్ సో మై లవ్ స్టార్టెడ్ సమ్వేర్ దట్ టైమ్. బట్ థ్యాంక్స్ టు వన్ మ్యాన్ కాల్డ్, నేను అంటే ఆయన్ని చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాను చిరంజీవి అంట, ఎందుకంటే ఆయన నాకు హీరో. ఎక్కడో కరెక్ట్గా ఐ వాజ్ లిటరలీ అ టీనేజర్ కిడ్, నాట్ ఈవెన్ టీనేజర్ కూడా కాదు, 13 కదా, కాదు, ఈవెన్ మచ్ బిఫోర్ దాట్. మై ఎక్స్పోజర్ వాస్ ఫర్ చిరంజీవి. ఆయన హిజ్ ఎనర్జీ, హిజ్ డాన్సెస్, హిజ్ ఫైట్స్, హిజ్ ఎనర్జీ. అంటే అందరూ డాన్సర్స్ ఫైట్స్ అని అంటారు, డాన్సర్స్ ఫైట్స్ కాదు ఇక్కడ విషయం. డాన్సర్స్ వెనకాల డాన్సర్స్ కూడా చేస్తారు, ఫైటర్స్ కూడా చేస్తారు, కాదు, ఇట్ ఈస్ ది ఎనర్జీ. ఎక్కడో కనెక్ట్ అయ్యారు. సో సమ్వేర్ నా ఆలోచనకి ఆయన కూడా ఆర్ధ్యం పోసాడు. చిరంజీవి గారు కనుక ఇండస్ట్రీకి రాకుండా ఉంటే నాకు అంజలి ఫోన్ వచ్చేది కాదు, అంజలి చేసేది కాదు, నాకు ఈ మనసులో ఈ బాధ వచ్చేది కాదు. ఆయన రావటం, ఆయన చూసి నేను రావటం, నేను వచ్చింది రాదు అంజలి నాకు ఫోన్ చేయటం, ఇదన్నీ నిజం చెప్తుంది అంజలి, మీకు ఇది భావ్యమా బాహ్ అంటే అమ్మాయి తెలుగు భాష మీద మంచి అవగాహన ఉంది, అదే తో పాటు భావోద్రేకంతో కూడా మాట్లాడుతుంది. 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే సార్ నేను, అందుకని అసలు టోటల్గా నిన్న 2021 ఏప్రిల్ 1 వరకు టోటల్గా మంచి మీడియంలోనే పెట్టింది ఆవిడ. మంచి భాషతో పాటు ఇప్పుడు భాష వేరు, భాష్యం వేరు, భావన వేరు. ఈవిడ భాష్యాన్ని భావని కలిపి దీని అక్క, సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవను, దీని తల్లి పెట్టి కదిపి కుదిపి. నేను ఎవడైనా అంటే నేను అసలు మెసేజెస్ గుర్తు కూడా ఉంచుకోను. ఈ అమ్మాయి మెసేజెస్ దాచుకున్నా, కెన్ యూ బిలీవ్ ఇట్? సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంటే ఎక్కడైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీ ఇష్టం అని వేసుకుంటారని. అంజలి మెసేజెస్ దాచుకున్నా, నేను దాచుకుంటే తప్పులేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంటే ఈ రేంజ్లో ఫోన్లో కూడా తల్లి. సరే చెప్పండి. వ్యూయర్స్ అందరికీ నేను క్వశ్చన్ చెప్పాలి. మీకు చాలా సింపుల్గా ఎంట్రీ అంతా చూసేసి మీకు తోచిన కమెంటల్లా ప్రతి ఎంట్రీకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చోట ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. నిజంగా మీరు నమ్మరు, ఒక గెస్ట్కి వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ నెంబర్ పట్టుకుని మేము సౌండ్ ఇంట్రడ్యూస్ చేసుకుని మా ఇంటర్వ్యూలు ఇవి అని వాళ్ళకి మేము పంపించి వాళ్ళకి నచ్చేలాగా ఒక మెసేజ్ పెట్టి వాళ్ళ చేత ఓకే అనిపించుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి ఇంటర్వ్యూ చేసి దాన్ని సక్సెస్ చేసి టెలికాస్ట్ చేసేంత వరకు అసలు మాకు మామూలు టెన్షన్ ఉండదు. దిస్ ఇస్ ఫర్ ట్రూ. మీకు ఈ ఫీల్డ్లో నాట్ ఈవెన్ 1% కూడా మీకు అనుభవం ఉండదు. ఇలా చేసేస్తే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అసలు ఎలా పెడుతున్నారంటే మెసేజెస్, ప్లీజ్ డోంట్ డూ దట్ అన్లెస్ అంటిల్ మీరు మా ఫీల్డ్లో ఉండి చూసి ఇందులో లోటుపాట్లు తెలిసి మీరు మాకు ఒక అడ్వైజ్ ఇస్తే దిస్ ఈజ్ రియలీ బీ యాక్సెప్టెడ్. ఓకే, మా ఈ అడ్వైజ్ ఇచ్చారు, మంచి అడ్వైజ్ ఇచ్చారు, విల్ ఫాలో ఇట్ డెఫినెట్లీ. ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకే, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అది వాళ్ళకి. అమ్మాయి నన్ను డేట్ అడుగుతుంటే డేట్కి అనుకున్నా, అబ్బే ఏప్రిల్ 1 డేట్ గుర్తు చేయడానికి అనుకోలేదు. ఆవిడ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నుంచి నాకు అర్థమైంది అంటే డేట్ కావాలంటే అనుకున్నా. ఎనీవే, అంజలి సేమ్ ఏం మాట్లాడుతున్నాం మనం ఎక్కడో నిజం చెప్పండి. నేను ఉన్న మాట అడుగుతున్నాను. నిజంగా గనక నేను అలాగే అడుగుంటే మీరు నాకు ఎంట్రీ ఇచ్చిండేవాళ్ళ? నేను అలా అడిగినందుకే ఇచ్చాను. ఆ భావానికి లేదు, ఆ భావంలో చాలా సిన్సియారిటీ, జెన్యూనిటీ ఉంది తప్ప అసభ్యకరమైన లేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అంటే అసలు లవ్లో పడితే ఇలాంటి అమ్మాయితో పడాలి అన్నంత అద్భుతంగా చెప్పింది. సరే పడదాం లవ్లో అని అనుకుంటాం కదా, అది నాకు అర్థమైందంటే యు ఆర్ ఇన్ క్యూ. ఉత్తేజ్ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావు కదరా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అని కూడా చెప్పారంట కదా. నాకా? ఎప్పుడు చెప్పాడు అది? ఇందాక అన్నారు ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు? ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నాడు వాడు. లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్ లవ్ ఈజ్ లిమిటెడ్? యు ఆర్ రెడీ నౌ? అఫ్ కోర్స్, ఆన్ కెమెరా. వాట్ ఆర్ యు సేయింగ్ అండి? మీ మేడం వింటారు.
ఏమన్నా అనుకుంటారు? ఏంటండి ఈ అమ్మాయి ఏమన్నా? నా గురించి ఇంటర్వ్యూ చేశాను, రీసెర్చ్ ఇప్పుడే మీకు చెప్పింది, మేము ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ అవును. అసలు అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నన్నే అంది యూ టాక్ యువర్ హార్ట్ అవుట్ అని, నేను ఉన్నమాట చెప్పాను. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటే ఎంత పెద్ద ఏమైపోతారు వీళ్ళంతా ఇదివరకు ఎక్కడ దొబ్బించుకున్నారని కూడా అన్నవాడిని. అలా అంత భావోద్రేగానికి అమ్మాయి మన గురి చేస్తూ ఉంటుందండి. మనం ఫర్దర్గా ఇంకా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ విషయం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో వాట్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంజలి? కానీ అంటే నేను మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళ దగ్గర నేను ఏంటంటే, నాన్నగారు చాలా మీ చిన్న ఏజ్లోనే కాలం చేశారని, అమ్మాయి మిమ్మల్ని అంతా ఇటు అమ్మ నాన్నయ్య చూసుకున్నారని. అమ్మ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటే అమ్మతో ఒక్క ఫోటోనే పెట్టుకున్నారు, కారణం ఏంటి? ఇవాళ దిల్సే ఇంటర్వ్యూలో నిజం చెప్పాలంటే, మా అమ్మ ఆస్తి నా పేరు మీద రాయలేదండి ఇంకా, అందుకని ఇదంతా అన్నమాట. నాకు మీరు ఇన్ అండ్ డౌట్ తెలుసు, నేను క్వశ్చన్ చెప్తా వింటారా? మీరు మీడియా ముందు ఉన్నట్టుగా మీరు ఒరిజినల్గా ఉండరు. మీకు చాలా రిలేషన్స్, అమ్మ అక్క తమ్ముడు వైఫ్ అని అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ వాల్యూస్ డెఫినెట్గా. ఆన్ కెమెరా ఏంటంటే ఏదో కాసేపు అలా మాట్లాడేసి మీడియా ముందు సరదాగా వెళ్ళిపోతారు. బట్ యూఆర్ నాట్ దట్. ఐ నో. ఓకే, అంటే ముద్రకాళ్ళ బంధం అనమాట. కాదు, నేను నా ఒరిజినల్ సెల్ఫ్ని కంట్రోల్ చేసేయడానికి అంజలి చూసారా, అప్పుడు కూడా కాదండి, ఇంకా సెకండ్ రోజును కూడా కంటిన్యూ చేయటం ఫస్ట్తో పాటు. ఓకే, నో సి యాక్చువల్లీ మదర్ మీద ఇష్టం ఉండటం అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు అంజలి. ఎందుకు అవుతుందంటే, హిందీలో అంటే తెలుగులో కూడా ఉన్న సామెత, నేను హిందీలో చెప్తాది, ఏక్ హాత్ దే ఏక్ హాత్ లే అంటారు. అంటే మన తెలుగులో కూడా యథా రాజ తదా ప్రజ. సో చిన్నప్పుడు మన పేరెంట్స్, అందరు పేరెంట్స్కి పిల్లలంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా తిట్టినా కొట్టినా కూడా వాళ్ళ మంచికే చేస్తారు తప్ప వాళ్ళని కష్టపెడదాం ఇబ్బంది పెడదాం అని కాదు. బట్ నాకు మా పేరెంట్స్కి, నాకు మా మదర్కి ఉన్న తేడా ఏంటంటే, మై మదర్ టుక్ కేర్ ఆఫ్ మీ సో వెల్. I don't know about others, and she was very, very understanding. She's still understanding, and my mother has been exceptionally exceptional. నా అంబిషన్స్, నా ఏమో, నా గోలు చెప్పినప్పుడు తీసి పారేసి, అవి మనకెక్కడ సాధ్యం రా, మనం ఏదో చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాము అని ఒక్క డిస్కరేజ్మెంట్ ఇస్తే, మా అమ్మ చెప్తే నేను డిస్కరేజ్ అయిపోయామండేమో. సో జనాభా మామూలుగా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ సెడ్ వన్ ఈజ్ ట్రూ. ఏంటంటే, నేను ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడతాను. ఐ టాక్ టు ఎంటర్టైన్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు 1 hour, 30 minutes, 20 minutes, 15 minutes, దే జస్ట్ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు హిప్పీ సినిమా చేస్తున్నప్పుడు కార్తీక్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు నాతో, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నాకు బాగా ఇష్టమైన కుర్రాడు అబ్బాయి. ఇట్ వాజ్ రియలీ డిసప్పాయింటింగ్. సో ఒకరోజు ఆ మనసులో దాచుకోలేక నాతో అనేసాడు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను జేడీ గారు మీతోటి అని. దేనికి కార్తీక్ అన్న, నేను అంటే మీ గురించి విని తెలుసుకుని అసలు సెట్లోకి బియర్ బాటిల్తో దిగి, అంటే అది విన్నాను కదా, నేను అలా విన్నాను. అవ్వంగానే వారు అమ్మాయి వచ్చి ఒక కార్లో వెయిట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందని అనుకున్నాను. మీరు ఏంటి తాగరా, యూ నెవర్ టచ్డ్ ఆల్కహాల్ అన్నాడు. లేదా, నెవర్ టచ్డ్ ఆల్కహాల్. అండ్ దెన్ నాకున్న సుగుణాలన్నీ అతను చెప్పేవారు, పిచ్చోడా, ఉన్నంత మాత్రాన్న మంచివాడిని అనుకోకు, ఈ పైన బుర్రలో పిచ్ అని ఒకటి ఉంటుంది, అది చాలా కావాల్సినంత ఉంది. సో మంచి గుణాలు, సుగుణాలు అనేది ఇట్స్ ఎ రిలేటివ్ థింగ్, ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ థింగ్. సో అమ్మని ప్రేమించడం, తాకకపోవటం, పద్ధతిగా ఉండటం, చాలా ప్రిన్సిపల్డ్గా ఉండటం అనుకునేది చాలా మంచివాడిని అనుకుంటే కనుక, ఫోన్లో అంజలి గొంతులో విని మోసపోయినట్టే. దేవుడా, ఏంటి దేవుడా యా, చూసారా, పరీక్షించాను, మీరే నా దేవుడు అన్నట్టు మాట్లాడేది. ఇప్పుడు దేవుడా అంటే ఏంటి అంటే, దేవుడా అన్నాను అంటే చెక్ చేశా. ఇది తగిలించుకున్నారు చేతికి దెబ్బేదో, అంజలి కోసమే.
ఇట్స్ టూ మచ్ అసలు. అంజలి అంజలి ఆడేసుకుంటున్నారు సార్ నన్ను. లేదు నిజం, అందుకే టీ షర్ట్ వేసుకుని ఇలా పెట్టుకొచ్చిన అనమాట. అంజలి అడక్కపోతుందా మీరు అన్ని ఇంటర్వ్యూలోనూ టీ షర్ట్సే వేసుకున్నారు. చెప్తే నేను షర్ట్ వేసి కూర్చునేవాడిని కదా అంజలి. మళ్ళీ ఇదొకట. నిన్న సాయంత్రం షర్ట్ ఇప్పించేసింది నా చేత, అది వేరే విషయం. నేను హిప్పీ సినిమాకి ప్యాంట్ ఇప్పాను, ఈ అమ్మాయి షర్ట్ ఇప్పించింది. ఎవరైనా చూస్తే నేను నిన్నే మిమ్మల్ని ఏమైనా కలిసానేమో అని అనుకుంటారు. అసలు మీరు నేను అమ్మాయి జీవితంలో ఇప్పటి వరకు కలలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, మాట్లాడలేదు, చూడలేదు. అది మరి కానీ జన్మ జన్మల బంధం అనుబంధం ఉన్నంత దింపింది. అది కాదు సార్, పోనీ అది కంటిన్యూ చేద్దాం అంటున్నాను. నాకు అభ్యంతరం లేదు, కానీ ఉత్తేజ్ మాట విన్న తర్వాత ఉత్తేజ్ గారు నేను అందుకే అన్న ఎంట్రీ మధ్యలో ఎంట్రీ మీరు కూడా కూర్చోండి బాగుంటుంది అని అన్నాను. వద్దొద్దు అంజలి కనీసం ఇద్దరినే విడివిడిగా చేద్దాం, ఇద్దరిని కలిపేకు మా ఇద్దరిని అని అన్నేసి వెళ్ళిపోయారు. అది నేను ఎందుకు వచ్చాను రా నిన్న నీ ఇంటికి, ఈ భ్రమలో బ్రతికేస్తుంటే బాగుండేది. ఎనీవేస్ యస్ నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడున్న మీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఈ ఖచ్చితత్వం కానీ మీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? ఫస్ట్ నుంచి అంటే అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని, బికాస్ అగైన్ అదే నచ్చాయి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, నన్ను కాదు జనరల్గా వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అంటాడు, కొంతమంది భలే ఇన్వాల్వ్ అవుతాడు అంటారు. నేను దానికి లెక్క ఏం చెప్పనా, డైరెక్టర్ నచ్చితే ఇంటర్ఫియరెన్స్ అండు, డైరెక్టర్ నచ్చితే ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫియరెన్స్. అలాగే బికాస్ సమ్వేర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని మీరు అనుకుంటున్నారు కదా. బట్ చాలామంది దీన్నే అందంగా అడుగుతారు, అంటే పిచ్చి ఇప్పుడే ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, పుట్టినప్పటి నుంచి ఉందా అని అడుగుతారు. నచ్చిన వాళ్ళు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సా ఇంటెలిజెన్సా అరగెన్సా తెలియదు, నాకు నిజంగా తెలియదు. అది అరగెన్స్ అయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ తోటి, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ తోటి మా బిలీఫ్ వస్తుంది, బిలీఫ్ తోటి మన బాడీ స్ట్రక్చర్ వస్తుంది. లేదు నేను అంజలి వైపు రావట్లేదు, అమ్మాయి నవ్వుతానికి ప్రయత్నిస్తా ఉంది. కాదు సార్, ఏసీ ఇలా ఉన్నా నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, లిటరలీ చెమటలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకు నాకు చెమటలు వచ్చాయి. ఎలా కలవాలి, అంజలికి బొకే ఇవ్వాలా, అంజలికి కేక్ ఇవ్వాలా, చిచ్చి కేకులు అవి ఇవ్వకూడదు, అది కాదు కదా. అమ్మాయి మాట్లాడిన పద్ధతిలో అయితే అసలు ఏమిటి అనుకున్నాను, టోటల్గా అసలు టోటల్గా ఏసీ కూడా ఆఫ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, సో మన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన వాగ్దాటి. సో ఐ వాజ్ నెవర్ ఎవర్ ఇన్సెక్యూర్, నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్సెక్యూర్గా లేను. సో మేబీ అదే అంటే మళ్ళీ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్రాటప్, మనం పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇంతే. కానీ అమ్మ వాళ్ళు మీరు పుట్టని క్రితం నుంచి వెల్ ఆఫ్ కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చిన ఎడ్యుకేషన్ బేస్డ్గా మీరు జాబ్ చేయకపోయినా మీకు నడిచిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ వెల్ ఆఫ్ కాకపోయిండుంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళ సార్? అంటే ఇంకొక విషయం చెప్తాను నేను నా ఉద్దేశం, మా అమ్మ అంత చదువుకుని, మా అక్క అంత చదువుకుని, విచిత్రంగా పనిపాటు లేదా, మా అక్క మొగుడు వాడు కూడా తెగ చదివేసి, అమ్మ ఎప్పటికీ పనిపాటు లేవు అంటే వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కనుక చదివేస్తూ ఉంటాడు. నా ఉద్దేశం ప్రపంచం అంతా 8th క్లాస్తో ఆపేయాలి చదువు అని నా ఉద్దేశం. ఎందుకని 6th ఆపేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. చాలు 6 ఏళ్ళు 6 క్లాసులకి వెళ్ళాము, ఇప్పుడు 4 క్లాసులకి వెళ్తే చాలు. మరి తర్వాత ఎడ్యుకేషన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎట్టు గాలి వీస్తే అటు వెళ్ళిపోయి, ఇప్పుడు నేను నా విషయంలో నేను అనుకుంది ఓకే రైట్ చెప్పండి 4 సంవత్సరాలు. అప్పటికి నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశాలతో నడిచే వయసు కాదు, వినరు. 6వ క్లాస్ ఆపేద్దామని అనుకుంటే తెలియదు నాకు, ఎలాగైనా చేయాలి. 10వ తరగతిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతే ఆపేయచ్చు అని ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ వేసాను నేను. అందుకని వేస్ట్ అని, ఎందుకంటే నా ఉద్దేశం సినిమాలోకి వచ్చారు. రైట్, సినిమాల్లో ఇప్పుడు ఇక్కడ ఐ టెల్ యూ, పేర్లు చెప్పమంటే చెప్తాను, ఐ డోంట్ కేర్. కొన్ని 100 కోట్ల ఉన్న పీపుల్ కూడా వాళ్ళ డాటర్స్ని కానీ సన్స్ని కానీ లాంచ్ చేసినప్పుడు
దే నాట్ గెటింగ్ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. సో 10th క్లాస్లో నేను ఆపేద్దాం అని డిసైడ్ అయ్యా. అని మక్కతో నేను చాలా చాలా క్లోజ్. అక్కడ 10th ఆపేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ 10thలో సిఈసి అని హెచ్ఈసి తీసుకుందాం అనుకుంటున్నాను అక్క అన్న. ఎందుకు అన్న? అక్కడ ఎందుకు మళ్ళీ ఎంపీసీలు బీపీసీలు ఎందుకు మనకి అన్న. మా అక్కని ఒరే పిచ్చోడా, ఫెయిల్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎంపీసీతో ఫెయిల్ అవ్వు 10th. అప్పట్లో మాకు ఎంపీసీ బీపీసీ అని ఉండేది. లాజిక్. ఫెయిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అయితే బాగుంటుంది. అదే అంటే హెచ్ఈసీ తీసుకున్న వాళ్ళు తక్కువని కాదు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ కన్నా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే వినడానికి బాగుంటుంది. వీడికి ఏదో చాలా తెలుసు కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనుకుంటాను. యువర్ రైట్ అన్న. అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అని నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. వాళ్ళు చాలా దే వర్ సో స్వీట్, దే రిజెక్టెడ్ మై అప్లికేషన్. పనికిరావు అన్నారు. అంటే అప్లికేషన్ లెవెల్కి పనికిరావు అన్నారు. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. సో అక్కడ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోతే మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అని. అంటే ఏది ఇమాజిన్, ఐ వాజ్ ఎ 14-15 year old కిడ్. ఆ టైంకి మా మదర్ వాళ్ళు నాకు ఎంత హౌ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ దే వుడ్ హ్యావ్ గివెన్ మీ. నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానంటే నా సొంతంగా వెళ్ళలేను కదా. మై ఫాదర్ హ్యాస్ టు సపోర్ట్ మీ. దే సపోర్టెడ్ మీ. దాంట్లో ఫినాన్సెస్కి సంబంధం లేదని చెప్పి ఇక్కడ పాస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో మళ్ళీ సారీ ఇందాక నేను తప్పు చెప్పాను. 10thకి 2 ఉండేవి, ఎంపీసీ అండ్ బైపీసీ. ఇంటర్మీడియట్కి హెచ్ఈసి, సిఈసి ఇవి ఉంటాయి. సో అంటే జనరల్ కాంపోజిట్ ఉండేది 10thలో. ఎస్, ఐఎమ్ సారీ. చూసారా, చదువు రాని వాడితే ఇంటర్వ్యూ పెడితే ఇదే కన్ఫ్యూజ్ అవుతాం. ఆయన ఎవరో చెప్పారు చూడండి మధ్యలో అలా. సో నథింగ్ లెస్ దెన్ దాట్. నేను తెలియని కాదని చెప్తుంటే వీళ్ళు వినరు. సో 10thలో మాకు ఎంపీసీ కాంపోజిట్ టు జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. సో మా అక్కతో నేను జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటా అంటే వద్దురా కాంపోజిట్ తీసుకున్నాను. మా అక్క నాకు ఇంటర్మీడియట్గా సలహా ఇచ్చింది, ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అవ్వాలి. రైట్. కొన్ని అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా పాస్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా. పాస్ అయిన వెంటనే ఉత్తేజ్ గారి ఫ్రెండ్ అయ్యాడు 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అవ్వంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే రాము గారిని కలిశాను. సాధారణంగా మీ అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా 14-15 when I met అని. సో అన్ఫార్చునేట్లీ నేను ఐ వాజ్ 15+16 when I met రాము గారు. శివ నాకు గడ్డ మీసం లేదు. ఆ కథంతా తర్వాత నేను చెప్తాను. తర్వాత నేను అడగనే గడ్డ మీసాలు లేకపోతే ఎలా గడ్డల మీసాలు వచ్చే తర్వాత మాట్లాడదాం. మొత్తానికి శివ వచ్చింది, రిలీజ్ అయిపోయింది. ఇంకా మన ఎడ్యుకేషన్ చెయ్యక్కర్లేదు, దరిద్రం వదిలిపోయింది అని నమ్మకానికి వచ్చేసాను. అక్కడ మళ్ళీ మా మదరు, మా అక్క, రాము గారు యూ షుడ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. నా చేత ఎంసెట్ రాయించి ఇంజనీరింగ్ ఫినిష్ చేయించారు. కాబట్టి నా మాట విని ఎవరైనా చదువుకుందామంటే ఏమాత్రం మీకు వీలున్న 10th క్లాస్లో ఆపేయగలిగితే చాలా బాగుంటుంది. మీకేమి శుభ్రంగా వెనకాతలు కావాల్సినంత బ్యాకప్ ఉంది, మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది. మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. మిమ్మల్ని చూసి చాలా మంది చదవకపోతే ఇబ్బంది కాదు. బాగున్నారు మీరు కూడా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ లాస్ట్ మై డాడ్ 9thలో ఉన్నప్పుడు. సో ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు కానీ ఫ్రమ్ దాట్ ఏజ్ టు టిల్ ద పాయింట్ ఆఫ్ టైమ్ టు ఇంటర్మీడియట్ ఫర్ 3 years మేము చూసిన ఫైనాన్షియల్ డిప్ కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఐ థింక్ ఇట్ వాజ్ హారబుల్. ఆ రోజుల్లో ఇప్పుడు ఉందో లేదు తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండేది. సో వెన్ మై ఫాదర్ డైడ్ గవర్నమెంట్కి మేము ప్రొడ్యూస్ చేయాలి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని. చేస్తే వాళ్ళు కరెక్టే లీగల్గా ఈవిడే ఫలానా ఆవిడే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ కాకుండా ఈవిడే ఒకే వైఫ్ అని గవర్నమెంట్ నుంచి వస్తే అప్పుడు అసెట్స్ కానీ బ్యాంక్ కానీ అవన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఈవిడ సెకండ్ వైఫ్ అయ్యి ఉంటే అని అది రావడానికి ఇప్పుడు 3 years పట్టేసింది అంజలి. సో హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి అండ్ ఇట్స్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను
10th ఉండి బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని చిక్కడపల్లిలో ఉండేది. ఐ యూస్ టు టీచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని నేను. అండ్ సుభాష్ చంద్రబోస్ ఎడ్యుకేషన్ అకాడమీ అని మా గురుగారు ఎక్కడున్నారు, ఆయన రాంబాబు గారు, నాకు క్లాసెస్ ఇచ్చి ఏది ప్రాక్టికల్ క్లాసెస్కి 125 రూపాయలు పే చేసేవారు. బికాజ్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్. అది ఆయన్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 15 ఏళ్ల కుర్రాడు టీచ్ చేస్తాను అని చెప్తే నేను చెప్తాను నా ఇష్టం, నేను ఫ్లైట్ ఎగరేస్తాను అని చెప్పచ్చు, ఇచ్చేవాడికి ధైర్యం ఉండాలి. సో ఆయన అప్పుడు ఇచ్చారు. సో 125 రూపీస్ వాజ్ లైక్ ఫర్ అ మంత్ వాజ్ హారబుల్ థింగ్. సో నా సినిమాలకి రావడానికి ఇట్ వాజ్ మై డెసిషన్, మై ప్యాషన్. అంజలి ప్యాషను డెసిషన్కి చాలా తేడా. అందరికీ యాక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ డైరెక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ సినిమాల్లోకి వచ్చేయాలని ఉంటుంది. కానీ కొందరే వస్తారు. అదేదో సరే అదృష్టం అనండి, లక్ అనండి, బైజ్ అవన్నీ పక్కకి పెడితే మీకు ఒక పిచ్చి ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు మన 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఉద్దేశంతోనే కవిత్వాలు, పాటలు ఇవన్నీ అక్కడి నుంచే పుట్టుకొచ్చినట్టు మీకు ఆ పిచ్చి ఉండాలి. యూ షుడ్ బి ఫ్యాసినేటెడ్ అండ్ యూ షుడ్ బి ఆ ప్యాషన్తో ఉంటే తప్ప యూ కాంట్ అచీవ్ ఇట్. సో నా బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకపోయినా ఇట్ వాజ్ మై ప్యాషన్ టువర్డ్స్ మై ఫిల్మ్స్ విచ్ మేడ్ మీ, నాట్ మై బ్యాక్గ్రౌండ్. సో I don't think in my entire life I would have ever shared this, but from point of 1983 to 1984 నుంచి దాదాపుగా 88 వరకు అంటే మాకు అసలు ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్వైవల్. ఇంటికి అంటే అన్ని ఇళ్ళుండి అంత ఇల్లుండి అన్ని ఇళ్ళుండి కూడా అద్దె కట్టుకోవడానికి కష్టపడే ఫేజ్ చూసాం. లక్లీ మై మదర్ ఆవిడ హాబీగా చేసే, ఆవిడ అప్పటికి లెక్చరర్గా వర్క్ చేసే కాలేజ్లో, మ్యూజిక్ కాలేజ్లో వర్క్ చేసేవారు. అది దట్ బికేమ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. సో అప్పుడు కూడా నా పిచ్చి కానీ నా సినిమా పట్ల నాకుండే అభిప్రాయం, అభిమానం తగల. సో అది విషయం అంజలి. కానీ అంజలికి తెలుసు, అంజలికి నా మనసులో అన్న మాట తెలుసు. అప్పుడు అలా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే గబుక్కునే మా ఆస్తులన్నీ మాకు వెనక్కి వచ్చేసి ఉంటే నేను కూడా ఎందుకు నాకు ఈ సినిమాలు, మనకి ఆస్తులు ఉన్నాయి కదా, డ్రిఫ్ట్ అయిపోయి ఉంటాయి. 3 ఏళ్లుగా అంజలి వాయిస్ మెసేజ్లు విని ఇది నిజం కాబోలు ఏమేమో అని ఏమేమో ఆలోచించుకుని. సార్ చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, నేను మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేశాను అనుకుంటారు. అమ్మాయి నన్ను మిస్లీడ్ చేయలేదండి, నేను మిస్లీడ్ అయ్యాను అంటున్నాను. నేను అమ్మాయి తప్పు కాదండి, ఏ అమ్మాయిది తప్పు కాదండి ప్రపంచంలో. ఇంకా ఇప్పుడు ఒక నిమిషం, ఏ అమ్మాయిది తప్పు కాదు, ఈ అమ్మాయిది అంతకన్నా తప్పు కాదు. ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలిసింది నాకు, నిన్నటి వరకు తెలియలేదు. అవుతా ఉంటాయి ఎనీవేస్. కానీ ఒక మాట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట అడుగుతాను. 13-14 ఏళ్ల వరకు తల్లి పెంపకం అనేది ప్రతి పిల్లలకి అది మ్యాండేటరీ, అంటే అవసరం. ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్లో ఒక 10 ఏళ్ల వరకు తల్లి అవసరం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తండ్రి ఒక మార్గం చూపించారని. కానీ చాలామంది, మీ గురించి అని కాకపోయినా చాలామంది ఫ్యామిలీస్లో అది మిస్ అవుతుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. సో నిజంగా ఫాదర్ని పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుందా ఆ ఏజ్లో? ఐ డోంట్ నో. నేను మరి ఐ డోంట్ నో ఇఫ్ యూ ఎవర్ సీన్, ఇఫ్ ఐ హేట్ ఎనీవన్ ఇన్ మై లైఫ్ ఇట్స్ మై ఫాదర్. నేను చాలాసార్లు చెప్పాను ఇది, బట్ చెప్పారు ఐ హేట్ హిమ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంత మంచి ఫాదర్ కనుక మిస్ అయ్యానని. ఇక్కడ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవటమే బెటర్. ఎందుకు చెప్పనా, ఈ లోటు ఎవరికి రాకూడదు, ఈ లోటు గురించి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లోటును అనుభవించే వాళ్ళకి ఎలాగో తెలుసు, తెలియని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం లేదు, తెలియకూడదు. ఎందుకంటే హాయిగా ఉన్నారు ఆ వయసులో. తండ్రి ఖచ్చితంగా అండ ఉండాలి. ఉన్నవాళ్ళు ఆనందిస్తున్నారు, లేని వాళ్ళు బాధపడుతున్నారు. సో దీని గురించి నేను దిస్ నథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. నా ఎడ్యుకేషన్ వల్ల ఏ మార్పు రాని ఇబ్బందికరమైన విషయం అది. సో వాట్ కెన్ ఐ సే అబౌట్ ఇట్? కానీ
మిమ్మల్ని ఇలా బయట చూసిన వాళ్ళు చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఎక్కువ, అందువల్లే ఇతనితో సినిమాలు చేయను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కూడా మీ పద్ధతిని మీరు మార్చుకోకుండా ఇలాగే ఉండడానికి కారణం ఏంటి? ఇది పెళ్లి చూపుల్లో మొహమ్మద్ పడ్డట్టు పడుతుంది ఏంటండి అంజలి. నేను మామూలుగా అంజలిని చూసి నవ్వాను, తను ఇలా ఇబ్బంది పడుతుంది. సి అంజలి, యాటిట్యూడ్ అనేది ఇన్బిల్ట్. అవును కదా. సో సినిమాలు ఎవరైనా చేయకూడదు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఐ కేర్ డ్యామ్ అబౌట్ ఇట్. నేనే సినిమాలు చేయటం లేదు అని నేను అనుకుంటున్నా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైటు. నేను చేయట్లేదని నేను అనుకుంటున్నా, చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. ఫైన్, ఫెయిర్ అయినా. సో ఇదే చెప్పా, ఆరోగెన్స్కి ఇంటెలిజెన్స్కి ఒక చిన్న లేయర్ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరంటే తెలుసున్న వాళ్ళకి మీరు బాగా అర్థమవుతారు. బట్ అప్పుడే మీరు పరిచయం అయ్యండి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా ఎనీ అదర్ ఫీల్డ్స్ వాళ్ళు అయినప్పుడు ఈయనంటే బాబు ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇంత ఇదా ఉన్నారు, అసలు కొంచెం కూడా డౌన్ టు ఎర్త్ లేరంటే అన్న పాయింట్లో ఎస్పెషల్లీ కొన్ని విషయం చెప్పనా అంజలి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాతో సినిమా చేద్దాం వచ్చినప్పుడు ఇన్నేళ్ళ నా ఒక క్యారెక్టరు ఒక చరిత్ర తెలిసే వస్తారు. వాళ్ళు కొత్తగా షాక్ అయ్యేది ఏముంటుంది. కాబట్టి ఇది కొత్తగా వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎందుకురా కొత్తగా వచ్చావు, నీకు ఎందుకురా ఇంత ఆరోగ్యన్స్ ఉన్నా కూడా నువ్వు అని అప్పుడు అడగాలి. అవును, అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అడగలేదు. అంజలి రాలేదు. అయ్యో, అంటే నేను ఒక్కదాన్ని అడుగుతున్నానా? దాన్ని ఇప్పుడు ఎవరు అడగలేదు అంజలి. నేను అనేది ఏంటంటే చాలా మంది మొహం మీద చెప్పరు, మన వెనకాతలే మన గురించి వేరే వాళ్ళతో చెప్పేదే ఎక్కువ ఉంటుంది. 99%. కాదు, అది ఎందుకు తెలుసా? నేను అదే చెప్తున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను మొహం మీద మాట్లాడతాను కాదు. ఓకే, నాకు ఓపిక తక్కువ కాబట్టి వీడి కూడా చెప్పి వీడు వాడికి చెప్పి నాకు ఎందుకు నువ్వు అదవి అని చెప్పేస్తే అయిపోద్ది. రేపు తెలుసు మీరు చాలా మంచివారండి అని చెప్పి పక్కనకి వెళ్ళి అదరా అని చెప్పి నాకు నేను మ్యానిపులేట్ చాలా బాగా చేయగలను, కానీ నాకు ఓపిక లేదు. నేను వాయిస్ ఇంటర్వ్యూ కోసం పంపిస్తే బాగా చెప్పారు కదా మ్యానిపులేట్ చేసి, మామూలుగా చెప్పారా వాళ్ళకి? ఇది మీకు భావ్యమా, ఇది మీకు న్యాయమా అంటే నేను అసలు అంటే ఒక్కసారి for the men who are watching the interview, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఆ మాడ్యులేషన్లో పైగా పొద్దున 11ంటికి పెడితే పర్లేదు, అలాగే రాత్రి పెట్టలేదు అమ్మాయి, కరెక్ట్గా సంధ్యవేళ అంటాం. ఆ గడియల్లో అసలు అంటే ఇటు పగలు కాదు, అటు రాత్రి కాదు, అటు సూర్యుడు మొత్తం పోలేదు, చంద్రుడు రాలేదు. ఆ టైంలో ఒక అమ్మాయి నమస్కారం అండి ఏం చేస్తాం ఇది వదిలితే అసలు మొన్న అసలు 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 అంజలిపల్లిలో ఎక్కడ ఒకసారి తెలుసుకుని వెళ్ళిపోతే పని అయిపోతుందేమో, అసలు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని కలుద్దామా అసలు అని ఎందుకు అనుకున్నా అంటే మొన్న పెట్టిందండి. ఓరిని అబ్బో ఏం పెట్టింది చూసారా అండి, నాదండి కర్మ, ఏం చేస్తాం, మీరు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అందరికి ఇచ్చారా మీరు? నాకు ఒక్క దానికి తప్ప 3 ఏళ్ళ నుంచి అందరికి ఇచ్చారా లేదా నాకు చెప్పండి ఒక్క మాట. ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, తీరా ఇచ్చే టైంకి నేను ఉండట్లేదు, ఏమైనా పర్లేదు నేను అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నాను, మీకోసం వచ్చేస్తాను అంటే అసలు ఇంటర్వ్యూ పక్కకి పెట్టేస్తాం, మనకి ఇదే వినిపిస్తూ ఉంటుంది, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను సార్ అని కాదు సార్. ఆ రోజు జమ్మలమడుగులో షూట్ ఉంది యాక్చువల్లీ, వాళ్ళు ఆ రోజు చెప్పారు. నేను అనుకున్నాను ఏంటంటే 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా కదా, మీ ఇంటర్వ్యూ చేసేసి నైట్ బై కార్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరేమన్నారు, ఇట్ రిస్క్ అంజలి, ఓవర్ నైట్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం రిస్క్ అన్నారు. నేను ఎంత లోతుల్లోకి వెళ్ళారంటే నా అంజలి కార్ రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నా అంజలి అవుతా అయ్యా బాబోయ్ ఇంత డెప్త్లోకి వెళ్తే అసలు ఏం కాదు సార్, నా ప్లేస్లో ఎవరున్నా మీరు అలాగే చెప్పుండేవాళ్ళు. ఐ నో యూ వెరీ వెల్. Definitely because it's not advisable. I know. It's not advisable, so I told you. But నేను దీంట్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉన్నా కూడా నాది ఓన్లీ టు ఇక్కడ కూడా నా సెల్ఫిష్నెస్ ఏం తెలుసా, టు మేక్ అంజలి తను అలా నవ్వుతూ ఉంటే చూడాలి, చూసారా ఇక్కడ కూడా
సెల్ఫ్లెస్నెస్తో మాట్లాడుతున్నాం. ఎనీవే, సో వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? స్వప్న నేను ఎక్స్ కొలీగ్స్ ఇన్ టీవీ నైన్ యాక్చువల్లీ. ఓ అవునా? గత 18 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవునా? మరి ఎప్పుడు చెప్పలేదు అన్నట్టు. మీ పెద్దవాళ్ళందరూ బాగా పరిచయం ఉంటే అస్సలు తెలియనట్టు ఉంటారు కదా, అలా అనమాట. కాదు కదా, స్వప్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తను ఒప్పుకోదు. నేను తనకన్నా తను జూనియర్ని స్కూల్లో, తను అది కూడా ఒప్పుకోదు. సరే కాంప్రమైజ్ అయ్యి క్లాస్మేట్స్ అని చెప్తూ ఉంటాను. జూనియర్ 2 ఏళ్ళు జూనియర్ని ఒప్పుకోదు. సరే క్లాస్మేట్స్ అని చెప్తాను, ఒప్పుకోదు. సరే ఇంకేదో. ఓ దట్స్ నైస్, దట్స్ నైస్. సీ వన్ బంచం బడి. వెరీ ఎంత క్లోజ్ అంటే మీ ఇద్దరు నువ్వు నువ్వు అనుకుని ఎంత క్లోజ్ మీ ఇద్దరు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. అవునా? ఏమిటండి? కాదా? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా? నేనా? చూసారా, తనకు అర్థమైపోయింది. నేను కొంచెం అలా పక్కకి వెళ్ళి వచ్చాను. అంత ఫోకస్డ్గా ఉంటుంది. కాబోలు కాబోలు అనుకుంటాం మనం. మరి ఎందుకు స్వప్న ఎప్పుడు మరి అంజలి గురించి చెప్పలేదు నాకు? 18 ఏళ్ళుగా తెలిస్తే. స్వప్నతో చాలాసార్లు చెప్పాను నేను. ఇది దిస్ ఇస్ టూ మచ్ అసలు నిజంగా. దిస్ ఇస్ టూ మచ్ అసలు. ఇవాళ మాట్లాడారు మళ్ళీ. వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీరు చెప్పండి, మీ మనసుకి ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు మీరు షేర్ చేసుకునే పర్సన్ ఎవరు ఉంటే ఏం చెప్తారు? సారీ అనుకోవద్దే, ఆపోజిట్గా చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టినప్పుడు, నా వల్ల ఎవరైనా బాధపడ్డప్పుడు నేనేం చేస్తానని. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ పెట్టడం అంటే యూ వీక్. బాధ పెట్టడం ఏంటి అసలు? ఎవడైనా మెంటలీ ఇంత స్ట్రాంగ్ ఎలా తయారయ్యారు అసలు మీరు? నాకు ఇలా ఉండాలనిపిస్తుంది నిజంగా. నిజంగానే ఒక మాట అనగానే చాలా ఫీల్ అయిపోతాను. దాని గురించి గింజుకుంటాను. ఎందుకు ఇలా అన్నారు అసలు? ఎందుకు ఇలా? నేను సిన్సియర్గా చెప్పను అంజలి, ఇందాక వెన్ యూ స్పోక్ అబౌట్ కమెంట్స్ ఐ అండర్స్టూడ్. అరే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రస్ట్ మీ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వై షుడ్ యూ కేర్ అబౌట్ దాట్? పొగిడినప్పుడు మాత్రం మనకు నచ్చుతుందా? పొగిడినప్పుడు మాత్రం మీరు బాగా పెట్టారండి కమెంట్స్, ఏమంటే కార్తీక్ గారు మీరు చెప్పినట్టు నాకు చాలా నచ్చింది అంటాం. సపోజ్ ఎవరో ఒక సీమా అనే అమ్మాయి ఏంట్రా అర్థం ఉండాలా వద్దా చెప్పండి. మనం ఎందుకు పట్టించుకోకూడదు చెప్పనా? ఓకే, యూ డూయింగ్ యూర్ జాబ్. ఓకే, అండ్ వాళ్ళు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది మేబీ దే కెన్ కమెంట్ చేస్తారు. వై షుడ్ ఇట్ ఎఫెక్ట్ యూ అంటున్నా? ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఇప్పుడు కావేరి నేనేం చెప్తున్నా అంటే, ఎవరు కదా అంజలి అనే అమ్మాయి కావేరి అని పిలిస్తే ఎవరు అంది. ఎందుకు? తను కావేరి కాదు కనుక కదా. అప్పుడు ఎవడో కమెంట్లో ఏదో పెట్టాడు, ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఓకే రైట్, అది నేను కాదు కదా. ఎందుకు? ఇప్పుడు కావేరి అనేప్పటికీ పేరు మర్చిపోయాను అనుకుని ఎక్కేద్దాం అనుకుని ఏంటి లవర్ ఉన్నారేమో కదా, చాలా ఉన్నారు A to Z. బట్ క్వశ్చన్ ఈజ్ నాట్ దాట్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, కానీ ఏతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎనీవే, సో బాధ పెట్టడం, ఎవడైనా బాధ, నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై ఎమోషన్స్. నేను నా మీద ఎవడో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వను, తీసుకోను. సో బాధ పట్టడం లేదు. బాధ పెడతానేమో నాకు తెలియదు. అంటే బాధ పెడుతున్నానని కావాలని పెడితే సేడిజం, అది చేయను. ఎవెన్చువలీ బాధ పెట్టుతూ ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ నాకు బాధ పట్టడం, ఎవరైనా పెడుతుంటే పట్టడం తెలియదు. ఓకే, నో, ఐ డోంట్ ఎంటర్టైన్ దాట్. మీరు యాక్టర్, డైరెక్టర్, రైటర్, కొన్ని మూవీస్కి మీరు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. చక్రి గారిని ఏ డిజిగ్నేషన్ కింద చూస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది? అంజలి ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పాను, బట్ ఐ టెల్ యూ. ఆర్ యూ మ్యారీడ్ అంజలి? నేను మ్యారీడ్ సార్. ఐఎమ్ మ్యారీడ్. లేకపోతే అవును, మరి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఐఎమ్ రెడీ. సో ఇప్పుడు నేను ఏమన్నా అంజలి, యు ఆర్ ఏ డాటర్. మీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. ఓకే, తమ్ముడు. మీ మదర్కి యు ఆర్ ఏ డాటర్, తమ్ముడికి అక్క. పెళ్ళైతే రేపు భర్తకి భార్య, పిల్లలు పుడితే తల్లి. ఈ 4 రిలేషన్షిప్స్ తోటి యూఆర్ ఎంజాయింగ్. అక్క అనిపించినప్పుడు ఏంట్రా, యూఆర్ కంప్లీట్లీ గివింగ్ దట్ స్పేస్ టు హిమ్. ఏ అంజలి రావే అని అమ్మ పిలిచినప్పుడు యూ గివ్ దట్. రేపు హస్బెండ్ అంజలి గారు, ఎందుకంటే అంతే అలాగే పిలవాలి.
అయ్యో సో అంజలి గారు అంజలి గారు అయితే గారు రావు గోపాలరావు లాగా గారు అంజలి గారు అని పిలిచినప్పుడు యూ రియాక్ట్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దే ఆర్ 4 డిఫరెంట్ ఎమోషన్స్ గివెన్ అట్ డిఫరెంట్ స్పేసెస్ కదా. అలాగే యాక్టరు, డైరెక్టరు, ఎడిటరు, లేకపోతే ప్రొడ్యూసరు, రైటరు, దే ఆర్ అన్ని మీలోనే ఉన్నాయి. డిఫరెంట్ ఎమోషన్స్ ఆయా టైంలో ఆ విభాగాలకు సంబంధించి బయటకు వస్తాయి. లైక్ మా మదర్ దగ్గర కొడుకు, అక్క దగ్గర తమ్ముడు, అంజలి దగ్గర మంచి ఫ్రెండ్ నన్ను నిన్న సాయంత్రంతో పటా పంచలు చేసేసింది. నేను అసలు ఎన్ని అనుకున్నాను తెలుసా అంజలి. సరే ఏమనుకున్నా ఎన్నో అనుకున్నా, అవన్నీ ఏం చెప్పా నిన్న ఉత్తేజిత అదే అన్న, బా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా, ఇలా ఉండాలిరా అమ్మాయిలు అంటే. మేడం ఒక నిమిషం వాడు ఈ వాయిస్ విను, ఇది మీకు భావ్య. సరే ఇంకా సరే యా. సో వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ మంచిది. ఏది నన్ను మామూలుగా సతాయిస్తున్నారా? నేను అడుగుదామని ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి తిప్పి మళ్ళీ ఎక్కడికే తీసుకొస్తున్నాను. అంజలిని చూస్తే నోట్లో మాట రావట్లేదు, నాకు చెమటలు పడుతున్నాయి లిటరలీ. ఏం కాదు, చెమటలు పట్టించే పనిలో యూఆర్ ట్రైంగ్ టు. అసలు నేను కళ్ళజోడు తీసేసే కదా, అందుకే పెట్టుకోండి సార్ బాగుంటుంది. అంజలిని నాకు దేవుడిచ్చిన కళ్ళతో చూడాలనే ఉద్దేశంతో మా డాక్టర్ ఇచ్చిన కళ్ళజోడిని తీసేసాను. నిజం. సో దట్ వాజ్ ది ట్రూ ఇంటెన్షన్. సో దట్ ఈస్ హౌ బాధపడటం గురించి మరిద్దరం మాట్లాడుకున్నాం. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ చాలా రకాలుగా చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. కరెక్ట్. సో మీరు ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? See, as you rightly said, everything has to evolve. సో బిజినెస్ స్ట్రాటజీ అనేది ఏమవుతుందంటే అంజలి, యూ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. దాని గురించి ఆలోచించి అప్పట్లో అలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా అని ఆలోచించే అవకాశం ఉండదు. యూ జస్ట్ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. ఫస్ట్లో